Hi viewers, today let's discuss about the clinical features of diabetes mellitus. So here you can see the different clinical features of diabetes mellitus. The first one is polyphagia. What do you mean by the word polyphagia? So polyphagia is a medical term which means excessive appetite. Appetite is nothing but hunger feeling. Okay, the word appetite, appetite, appetite means a feeling of hunger. So polyphagia, what is polyphagia? That is a medical term. Okay, medical term for the excessive appetite. And polydipsia. Polydipsia is also a medical term which denotes excessive thirst. Means the patients who are suffering with the diabetes mellitus, they feel the excessive thirst. And polyuria. What is polyuria? The state or a condition of discharging abnormally large quantities of urine is called as polyuria. Okay, polyuria means excessive urination. Then they feel, means the diabetic patients may feel the generalized weakness, weight loss, nausea. Nausea means a feeling of vomiting sensation and vomiting. So these are the different clinical features of diabetes mellitus. So already in the last class I have explained about the definition, then causes, types of diabetes mellitus. So here these are the clinical features of diabetes mellitus. Diabetes mellitus వచ్చినప్పుడు పేషెంట్స్ చూపించే లక్షణాలు వాటిని ఏమంటాము? క్లినికల్ ఫీచర్స్. ఏమేం లక్షణాలు ఉంటాయి డయాబెటీస్ మెల్లిటస్ వచ్చిన పేషెంట్స్లో అంటే పాలీఫేజియా, ఎక్సెసివ్గా హంగర్ ఉంటుందన్నమాట. అపెటైట్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. ఓకే, బాగా ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఆ టర్మ్ ఏమంటాం మెడికల్గా అంటే పాలీఫేజియా. పాలీఫేజియా మీన్స్ ఎక్సెసివ్ అపెటైట్, దే ఫీల్ ఎక్సెసివ్ హంగర్. దెన్ పాలిడిప్సియా. పాలిడిప్సియా అంటే ఏంటి? ఎక్సెసివ్ థర్స్ట్, ఎక్కువ దాహం వేస్తుంది అనమాట వాళ్ళకి. డ్యూ టు డీహైడ్రేషన్ దే ఫీల్ ఎక్సెసివ్ థర్స్ట్, ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతారు కాబట్టి ఆ కండిషన్లో, డయాబెటీస్ మెలిటస్ కండిషన్లో సో వాళ్ళకి ఎక్కువ దాహం వేస్తుంది. దెన్ పాలియూరియా. వాట్ ఈస్ పాలియూరియా? ద స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ డిశ్చార్జింగ్ అబ్నార్మల్లీ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ యూరిన్. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ని ఎలిమినేట్ చేయడానికి మన కిడ్నీస్ బాగా ఎక్కువ వర్క్ చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఆ గ్లూకోజ్తో పాటు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా మన బాడీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. సో అది వచ్చేసి పాలియూరియాకి రీజన్ అనమాట. సో పాలియూరియా మీన్స్ ఎక్సెసివ్ యూరినేషన్. దెన్ జనరలైజ్డ్ వీక్నెస్. సో ఇన్సులిన్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల, దెన్ ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ వల్ల కూడా వచ్చేసి మనకు ఈ జనరలైజ్డ్ వీక్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ప్యాథోఫిజియాలజీలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నేను. దెన్ నాజియా. వాట్ ఈజ్ నాజియా? ఫీలింగ్ ఆఫ్ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ అనేది వస్తున్నట్టు ఫీల్ అవ్వడం. ఆ కండిషన్ ఏమంటాము? దానికి మెడికల్ టర్మ్ ఏంటి అంటే నాసియా, NAUSEA. And then vomiting. So these are the different clinical features, nothing but signs and symptoms of diabetes mellitus. Then let's see the complications. So if we ignore the diabetes mellitus in the starting initial stages, then the diabetes mellitus can cause some complications, and that complications include diabetic retinopathy, diabetic neuropathy, diabetic nephropathy, diabetic foot ulcers, diabetic cardiomyopathy, and diabetic ketoacidosis. These are the complications of diabetes mellitus. In case మనము లైక్ డయాబెటీస్ మెలిటస్ స్టార్టింగ్ కండిషన్లోనే డయాగ్నోస్ చేసేసి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఫర్దర్గా మనము ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోకుండా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేయకుండా, అలానే మెడికేషన్స్ కూడా స్కిప్ చేసేస్తే ఆ డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి మనకు డిఫరెంట్ కాంప్లికేషన్స్కి లీడ్ అవుతుందన్నమాట. సివియర్ కండిషన్స్ని కాజ్ చేస్తుంది, సివియర్ కాంప్లికేషన్స్ని కాజ్ చేస్తుంది. ఆ కాంప్లికేషన్స్ ఏంటి? డయాబెటిక్ రెటినోపతి means this hyperglycemia means abnormally high levels of blood glucose can causes the damage to the retina of the eye, and that can lead to the diabetic retinopathy. సో మన రెటినా వచ్చేసి ఐలో ఉండే పార్ట్, ఆ పార్ట్ని వచ్చేసి ఎక్సెసివ్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఏవైతే వాళ్ళ బాడీలో ఉంటుందో డయాబెటీస్ మెలిటస్తో సఫర్ అయ్యే పేషెంట్స్, అది వచ్చేసి ఆ టైనీ బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో డ్యామేజ్ చేయడం వల్ల వచ్చేసి డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. So what is diabetic retinopathy? That is a complication of diabetes that affects the
eyes. So diabetic retinopathy is caused by damage to the blood vessels in the tissue at the back of the eye, means at the portion of retina. So diabetic retinopathy ఎలా వస్తుంది? It is caused by the damage to the blood vessels. Okay, the blood vessels which are present in the retina part of the eye. So hyperglycemia, abnormally elevated levels of glucose can causes the damage to the blood vessels, teeny blood vessels which are present in the retina part of the eye. Because of this reason, the patients of diabetes may also have the blurred vision. Okay, so దీని వల్ల ఈ ఎక్సెసివ్గా ఎలివేట్ అయిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వల్ల, అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉండక అబ్నార్మల్గా హై లెవెల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ హైపర్గ్లైసీమియా వచ్చేసి మనకు బ్లడ్ వెజల్ ఐస్లో ఉన్న రెటినా పార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో దానివల్ల ఈ పేషెంట్స్ డయాబెటీస్ మెలిటస్తో సఫర్ అవుతున్న పేషెంట్స్లో బ్లర్డ్ విజన్ ఉంటుంది. అంటే క్లియర్గా కంటి చూపు అనేది ఉండదు, వాళ్ళకి క్లియర్ విజన్ అనేది ఉండదు, మసకగా కనిపించడం, అసలు క్లియర్ విజన్ అనేది ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో పూర్లీ కంట్రోల్ బ్లడ్ షుగర్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది డయాబెటిక్ రెటినోపతి. సో ప్రాపర్ మెడికేషన్స్ అనేవి తీసుకోకుండా, లేదంటే మెడికేషన్ స్కిప్ చేయడం వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోకుండా, హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది, హైపర్ గ్లైసీమియా అనేది కంట్రోల్లో ఉండకుండా డయాబెటిక్ రెటినోపతికి లీడ్ అవుతుంది. దానివల్ల పేషెంట్స్ డయాబెటీస్ మెలిటస్తో సఫర్ అవుతున్న పేషెంట్స్లో బ్లర్డ్ విజన్ అనేది ఉండొచ్చు. The next complication of diabetes is diabetic nephropathy. So what does it mean? What is diabetic nephropathy means? Diabetic nephropathy is a long-term kidney disease that can affect people with the diabetes. So in case hyperglycemia అనేది కంట్రోల్లో ఉండకపోతే, ఈ షుగర్ లెవెల్స్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండకపోతే అవి డైరెక్ట్గా మన బాడీలో ఉన్న కిడ్నీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో అలా వచ్చే కాంప్లికేషన్ ఏంటి? డయాబెటిక్ నెఫ్రోపతి. సో డయాబెటిక్ నెఫ్రోపతి ఈజ్ ఏ లాంగ్ టర్మ్ కిడ్నీ డిసీజ్, chronic kidney disease that can affect people with the diabetes. So it occurs when high blood glucose levels damage how a person's kidney functions. Okay, so mainly the uncontrolled hyperglycemia can causes the damage of the structure as well as function of the kidneys. Okay, the hyperglycemia can affect the anatomy, means structure of the kidney, as well as physiology, means functioning of the normal functioning of the kidneys also, and that results in the diabetic nephropathy. So abnormal ga hyperglycemia అనేది ఉండడం వల్ల, హై గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఉండడం వల్ల బాడీలో అవి కిడ్నీస్ యొక్క డిఫరెంట్ బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట, వాటిని డిస్ట్రాక్ట్ చేస్తాయి, డ్యామేజ్ని కాజ్ చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్ అనేది, కిడ్నీస్ యొక్క ఫంక్షనింగ్ అనేది కూడా మనకు ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల కూడా డిఫరెంట్ కిడ్నీ డిసీజెస్ అనేవి రావచ్చు. సో ఆ కాంప్లికేషన్ని ఏమంటాము? డయాబెటిక్ నెఫ్రోపతి. అండ్ అనదర్ వన్ ఈస్ డయాబెటిక్ న్యూరోపతి. So this diabetic neuropathy is also called as diabetic nerve damage. ఈ డయాబెటిక్ న్యూరోపతికి అదర్ నేమ్ ఏంటి, ఇంకా ఏమని పిలుస్తాము అంటే నర్వ్ డ్యామేజ్, డయాబెటిక్ నర్వ్ డ్యామేజ్ అని కూడా పిలుస్తామన్నమాట. సో డయాబెటిక్ న్యూరోపతి ఈజ్ ఎ టైప్ ఆఫ్ నర్వ్ డ్యామేజ్ దట్ కెన్ అక్కర్ ఇన్ ద పేషెంట్స్ who are suffering with the diabetes. So uncontrolled diabetes mellitus, high levels of blood glucose levels in the high levels of blood glucose levels, they affect the nerves in our body. Okay, nerves ni kuda ante retina of the eye and kidneys ne kaakunda ee hyperglycemia condition anedi, uncontrolled hyperglycemia condition anedi em chestundi, mana nerves, mana body lo unna nerves ni kuda ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటి డయాబెటిక్ పీపుల్లో అంటే డయాబెటిక్ న్యూరోపతి. సో డయాబెటిక్ న్యూరోపతి ఈజ్ ఏ టైప్ ఆఫ్ నర్వ్ డ్యామేజ్ దట్ కెన్ అక్కర్ ఇన్ ద పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్. హై బ్లడ్ గ్లూకోజ్ కెన్ ఇంజూర్, మీన్స్ డ్యామేజ్ nerves throughout the body. So as I said, the uncontrolled hyperglycemia can causes the damage to the nerves which are present in our body, and as a result we can see the development of diabetic neuropathy.
The next complication is diabetic foot ulcers. So a diabetic foot ulcer is an open sore, means wound. SORE, sore means wound. So diabetic foot ulcer is an open sore that occurs in approximately 15% of the patients with diabetes. So ఈ diabetic foot ulcer అనేది ఏంటి మనకు ఓపెన్ wound అనమాట, ఓపెన్ సోర్ అని అనమాట అది. సో అది వచ్చేసి మనకు 15% ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే మనకు డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో అలాంటి పేషెంట్స్లో 15% ఆఫ్ పేషెంట్స్లో మనకు ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనే కాంప్లికేషన్ అన్ని కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ కామన్లీ లొకేటెడ్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ఫుట్. సో మనకు వచ్చేసి ఆ డయాబెటిక్ పేషెంట్స్లో మనకు ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఎక్కడ కనిపిస్తాయి, బాటమ్ ఆఫ్ ది ఫుట్ ఆ లొకేషన్లో, ఆ ఏరియాలో మనకు కామన్గా కనిపిస్తాయి అనమాట ఇది. ద నెక్స్ట్ వన్ ఈజ్ డయాబెటిక్ కార్డియోమయోపతి. So it is a form of heart failure. Diabetic cardiomyopathy means it is a type of heart failure characterized by a decrease in the heart function. So ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళలో ఈ అన్కంట్రోల్డ్ హైపర్గ్లైసీమియా వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండకపోతే కార్డియోమయోపతి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వాట్ ఈస్ కార్డియోమయోపతి మీన్స్ ఇట్ ఈస్ ఏ type of heart failure which is characterized by the decrease in the heart functioning like contractions కావచ్చు, హార్ట్ రిలాక్సేషన్ కావచ్చు, పంపింగ్ యాక్షన్ కావచ్చు, నార్మల్గా ఉండదన్నమాట. ఎఫెక్ట్ అవుతుంది. దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది? గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండక హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉండడం వల్ల అంటే హార్ట్ ఫంక్షనింగ్ని కూడా ఈ హైపర్గ్లైసిమియా అనేది ఎఫెక్ట్ చేస్తుంది. దాని కాంట్రాక్షన్ని కావచ్చు, రిలాక్సేషన్ని కావచ్చు, పంపింగ్ యాక్షన్ని కావచ్చు, వీటినన్నిటినీ కూడా ఈ హై బ్లడ్ గ్లూకోజ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అలా వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ని ఏమంటాము అంటే డయాబెటిక్ కార్డియోమయోపతి, విచ్ ఇస్ కామన్లీ సీన్ ఇన్ కేస్ ఆఫ్ ది పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్. ఓకే. Then another complication of diabetes is diabetic ketoacidosis. So what is diabetic ketoacidosis? It is a complication of diabetes that occurs after prolonged high blood glucose and is more common in the type 1 diabetes. So what is diabetic ketoacidosis? One of the complication of diabetes. Okay, diabetic ketoacidosis is one of the complication of diabetes mellitus which occurs after prolonged high blood glucose. Means this also happens due to the uncontrolled hyperglycemia. Okay, prolonged hyperglycemia, and is more common in type 1 diabetes mellitus. So we can commonly see this type of diabetic ketoacidosis as the complication of type 1 diabetes mellitus. ఎవరైతే type 1 diabetes mellitusతో సఫర్ అవుతుంటారో ఆ పేషెంట్స్లో ఎక్కువ ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే కాంప్లికేషన్ అనేది అన్కంట్రోల్డ్ హైపర్గ్లైసీమియా వల్ల వస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండకుండా ప్రొలాంగ్ పీరియడ్స్ ఎలివేట్ అయి ఉండడం వల్ల ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేది టైప్ 1 డయాబెటీస్ mellitus పేషెంట్స్లో వస్తుందన్నమాట. సో if the body cells can't absorb glucose for energy, means in case of the type 1 diabetes mellitus we can see the insulin deficiency, whereas in case of type 2 diabetes mellitus we can see the insulin resistance. So if the body cells can't absorb glucose for energy, body will start to burn fat for the energy. Okay, means in case of the insulin deficiency, means in case of type 1 diabetes, or in case of the insulin resistance, means in case of this type 2 diabetes mellitus, when our body cells can't absorb glucose for the energy production, our body will start to utilize the fat, means fatty acids, lipids for the energy production. ఎప్పుడైతే మన బాడీ సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదో అప్పుడు, దెన్ ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో అంటే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ కండిషన్స్లో మన బాడీ ఏం చేస్తుంది, గ్లూకోజ్ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి, ఇన్సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో గ్లూకోజ్ యాబ్సెన్స్లో ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ ఏవైతే మన బాడీలో ఉంటాయో వాటిని ఎనర్జీ పర్పస్ కోసం యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఎనర్జీ ప్రొడక్షన్, ఏటీపీ జనరేషన్ కోసం యూటిలైజ్ చేసుకుంటుంది మన బాడీ. సో దిస్ ప్రాసెస్ ప్రొడ్యూసెస్ ఎ టైప్ ఆఫ్ యాసిడ్స్ కాల్డ్ యాజ్ కీటోన్స్. సో దిస్
breakdown of fats and lipids generate the ketones production. Okay, that is a type of acid. So too many ketones in the bloodstream can lead to the serious complications. So ఈ ప్రాసెస్లో మనకు ఎప్పుడైతే గ్లూకోజ్ ప్లేస్లో మన బాడీ వచ్చేసి ఈ ఫ్యాట్స్ని యూటిలైజ్ చేసుకుంటుందో ఎనర్జీ ప్రొడక్షన్ కోసం, అటువంటి టైంలో ఆ ప్రాసెస్లో ఏమో ఫామ్ అవుతాయి మనకు ఈ లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల కీటోన్స్ అనే యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ కీటోన్స్ మనకు వచ్చేసి బ్లడ్లో ఎక్కువ లెవెల్స్ అయిపోవడం వల్ల సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో అటువంటి సీరియస్ కాంప్లికేషన్ ఏంటి అంటే డయాబెటిక్ కీటో అసిడోసిస్. So this is about the clinical features of diabetes mellitus as well as complications of diabetes mellitus. So if you like my video, do subscribe to my channel.